కామినేని ఆసుపత్రిలో కానిస్టేబుల్ నాగరాజు డెడ్ బాడీని చూసిన అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. డ్యూటీకి వెళ్లొస్తానంటూ రాత్రి 9 గంటలకు ఇంటి నుంచి వెళ్లిన నాగరాజు దుండగుల కాల్పుల్లో మరణించాడని తెలుసుకుని తట్టుకోలేకపోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. పోలీస్ ఎదురుకాల్పుల ఘటనలో చనిపోయినటువంటి నాగరాజు కుటుంబం ప్రస్తుతం మార్చురి దగ్గర కామినేని హాస్పిటల్లో కన్నీరు ముద్ర పడుతూ చివరి వరకు కూడా దుండగులతోటి ప్రాణాలకు ఎదురొట్టి తుపాకీ ఎక్కుపెట్టి పోరాడినటువంటి నాగరాజు కూడా చాలా సామాన్యమైనటువంటి కుటుంబం. తల్లి కన్నీరు మున్నీరు సందర్భంగా గమనిస్తున్న వీళ్ళంతా కూడా తండ్రులంతా కూడా కన్నీరు కొడుకు ఏదో విధిని పోలీసు ఉద్యోగంలో కూడా పనిచేస్తున్నట్టు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నట్టు నాగరాజు కుటుంబానికి నాగరాజు మృతి వార్త చాలా బాధ కలిగిస్తున్న మనతో పాటు మాట్లాడడానికి నాగరాజు తల్లి ఉన్నారు. చెప్పమ్మా, నాగరాజు ఎప్పుడే రాత్రి వెళ్ళిపోయిండు అయ్యా. రాత్రి 9:30కి వెళ్ళిపోయిండు. భార్య అమ్మగారి కడతోలు వెళ్ళిపోయిండు. ఇక మాకు ఫోను చేయలేదు. పొద్దుగాల ఫోన్ చేస్తే ఫోన్ సప్పుడు లేదు. అప్పుడే టీవీలలో సప్పుడు అవుతుంది. అప్పుడే అనుకున్న అయ్యా కథమని అనుకున్న అయ్యా. ఏం చెప్పిండు నాగరాజు రాత్రి మీకు? రాత్రి ఏమి చెప్పలే, డ్యూటీకి పోతా చెప్పిండు అయ్యా. ఇక అంతే, నాకేం చెప్పలేదు. ఇక నాగరాజు భార్య ఎంతమంది పిల్లలు? మీకు ఎంతమంది పిల్లలు? భార్య నాకు ఒకడే కొడుకు, ఒకదే భార్య, ఇంకా పిల్లలు కాలే ఇద్దరు ఏమో నాయన. నా కొడుకు నాగరాజు ఒకడే కొడుకు అండి? ఒకడే కొడుకు నాయన, ఒకడే కొడుకు నాయన. ఇక లేదు మాకు. పేద కుటుంబం సార్, పేద కుటుంబం. మంచిగా కష్టపడి చదువుకొని ఫస్ట్ మన దాంట్లో పోయిండు. అది వద్దని చెప్పి దీంట్లో సివిల్లోకి వచ్చిండు. డ్యూటీకి మంచి కరెక్ట్ డ్యూటీ చేస్తాడు. ఎస్ఐ గారు కూడా కొంచెం ఎప్పుడైనా ఒకసారి రాకపోతే ఏమంటే ఫోన్ చేసి ఎస్ఐ గారు పిలిచి వెళ్ళిపోతున్నట్టు డ్యూటీ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతాడు. ఆయనకి ఈ మధ్యన సంవత్సరం లోపు పెయింట్ అయింది. పిల్లలు ఏం లేరు. అంతే సార్. మొన్న ఇద్దరు వచ్చారు, భార్య భర్తలు ఇద్దరు వచ్చి సాయంత్రం పోతామని వెళ్ళిపోయి భార్యని వాళ్ళ ఇంటికాడ తోలి ఎమ్మడే డ్యూటీకి వెళ్ళిపోయాడు సార్. ఈ రోజు చూస్తే ఉదయం మేము 7-8 చూస్తే వార్తలు వస్తున్నాం సార్ 7 గంటలకు. ఇట్లా నాగరాజు అంటే మాకు అనుమానం వస్తుంది. ఫోన్లు చేసి స్విచ్ ఆఫ్ అయినాయి. ఇక మేము అటు తెలుసుకుంటాం కానీ ఈ లోపల ఎరికైంది సార్. నాగరాజు డ్యూటీలో కానీ ఉద్యోగంలో కానీ తల్లిదండ్రుల విషయాలు ఎట్లా ఉండేవాడు? ఎలా చెప్పడానికి వాడి సిన్సియారిటీ గురించి తప్ప వాడు మంచిదనం తప్ప వేరే ఏం కనపడదు సార్. వాడు మంచిదనం. తనకి ఇట్లాంటివి అంటే ముందు నుంచి కూడా ఇంట్రెస్ట్. ఆ ఏరియాలో దొంగతనం జరిగినా సారాయిటీ జరిగినా ముందే ఉండుంటాడు. ఈ విషయంలో కూడా అలాగే ముందు పోయి వాడే ముందు వెళ్ళిపోయినాడు సార్. డ్యూటీ ఫస్ట్ తర్వాత ఏదైనా పని డ్యూటీలో బాగా ముందుండి ఉండేవాడు. ఏ ఫంక్షన్ కానీ ఏదైనా డ్యూటీ తర్వాత నేను ఎక్కడికి రాకపోయేది. డ్యూటీలో ఎలక్ట్గా ఉండేది ఎప్పుడు. ఈ రోజు ఈ విధంగా అవడం చాలా బాధగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా నాగరాజు త్యాగాన్ని ప్రతి ఒక్కరు కూడా కొనియాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ వాసుదేవ్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.